ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. ప్రార్థనా ధూపము అనే ఈ శీర్షిక క్రింద ప్రార్థనలోని తప్పుడు విధానాలు అనే ఉపశీర్షికను నేటి నుండి నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఈ శీర్షిక క్రింద మనము ప్రార్థన ఎలాగూ చేయకూడదో తెలుసుకుంటాం. ఈనాటి దినాల్లో కొంతమంది భక్తులు కూడా వాక్యానుసారమైన ప్రార్థనలు చేయట్లేదు, వాక్యానికి వ్యతిరేకమైన ప్రార్థనలు చేస్తున్నారు. వారు అలా ఎందుకు చేస్తున్నారంటే, వారు చదువుతున్న తర్జుమాలలో కొన్ని లోపాలను బట్టి వారు అలాగూ ప్రార్థన చేస్తున్నారు. గనుక ఆ తర్జుమాలలోని లోపాలను మీకు చూపిస్తూ సరి అయిన ప్రార్థనా విధానాన్ని మీ ముందుంచాలనే ఆశతోనే నేను ఈ ఉపశీర్షికను ప్రారంభించాను. నేటి మన ధ్యానాంశము దేవునిని బలవంతము చేయకూడదు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. నా కుమారులను గూర్చియు నా హస్త కార్యములను గూర్చియు నాకే ఆజ్ఞాపింతురా. ప్రియులారా, మన తెలుగు బైబిల్లో చాలా చక్కగా ఏమాత్రము తేడా లేకుండా తర్జుమా చేయబడింది. అయితే కింగ్ జేమ్స్ వెర్షన్లోను, న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లోను ఈ వచనము ఇలాగుంటుంది: కన్సర్నింగ్ ద వర్క్ ఆఫ్ మై హ్యాండ్స్ కమాండ్ మీ. ఈ వచనాన్ని తీసుకొని అనేక మంది గొప్ప గొప్ప బోధకులు సైతం దేవునికి మనము ఆజ్ఞాపించాలి అని బోధించుట నేను విన్నాను. అయితే మన ప్రార్థనా విధానము దేవుణ్ణి ఆజ్ఞాపించే విధముగా ఉండకూడదు. డు నాట్ ఫోర్స్ గాడ్. దేవుణ్ణి మనము బలవంతం చేయకూడదు. నన్ను ఆజ్ఞాపించుడి. ఈ తర్జుమా లోపము కింగ్ జేమ్స్ వెర్షన్లో, న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో మనకు కనబడుతుంది. అయితే NIVలో దీనిని కరెక్ట్గానే అనువదించారు. డూ యూ గివ్ మీ ఆర్డర్స్ అబౌట్ ద వర్క్స్ ఆఫ్ మై హ్యాండ్స్. నా హస్త కృత్యములను గురించి నాకు ఆజ్ఞాపింతురా అని మన తెలుగు బైబిల్లో ఉన్నట్టుగానే NIVలో కూడా ఉంది. దీనిని బట్టి దేవుని బిడ్డలమైన మనము దేవునిని ఆజ్ఞాపించే విధంగా ప్రార్థన చేయకూడదు. ఉదాహరణకి ఎబ్రీల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో మన ప్రభు అయిన యేసు ప్రార్థన విధానాన్ని చూడండి. ఆయన తండ్రికి ఆజ్ఞాపించలేదు గాని ఆయన తండ్రిని కన్నీళ్లతోనూ రోదనముతోనూ యాచించినట్లుగా మనం అక్కడ చూస్తాం. హీ క్రైడ్ విత్ టియర్స్. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. అలాగే మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో గెత్సెమనే తోటలో కూడా యేసు ప్రభువారు తండ్రిని శ్రమల గిన్నెను తొలగించమని ఆజ్ఞాపించలేదు. మరి ఏమని అడిగారు? నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేశాడు. అంటే యేసు ఎక్కడ కూడా తండ్రిని ఆజ్ఞాపించలేదు. మనము కూడా ఇది చేయమని అది చేయమని దేవునిని మనం బలవంతము చేయకూడదు. ఎందుకంటే మనము దేవుని యొక్క సృష్టి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనంలో మనము దేవునిని ఆజ్ఞాపించకూడదు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనము కేవలము మట్టి కుండ పెంకులలో ఒక పెంకుగా ఉన్నాం. ఆయన మనలను సృష్టించిన సృష్టికర్త కుమ్మరి అయి ఉన్నాడు. గనుక మట్టి కుండ యొక్క పెంకు ముక్కలలో ఒక ముక్క కుమ్మరి వానిని ఎలాగూ ప్రశ్నించలేదో, ఎలాగూ వాదించలేదో, అలాగే మనము కూడా దేవునితో వాదించకూడదు, దేవునిని బలవంతం చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ప్రార్థనను గూర్చిన తప్పుడు బోధలను నేటి దినాల్లో మేము వింటూ ఉన్నాము. మేము వాక్యానుసారంగా నిన్ను ప్రార్థించి, నిన్ను వేడుకొని, నిన్ను బ్రతిమాలుకొని నీ నుండి జవాబు పొందుకునే కృప దయచేయమని ప్రతి ఒక్కరిని ప్రార్థనాత్మతో నింపి గోజాడే వారిగా బిడ్డలుండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.